హాయ్ అండి. ఈరోజు నేను మీతో కాసేపు నేను ఛానల్లో ఎండు నెత్తళ్ళు మినప ఉడియాలతో పులుసు చేసి చూపెడుతున్నాను. చాలా బాగుంటుంది పులుసు. ఎంత రుచిగా ఉంటుందంటే అసలు ఏ నాన్ వెజ్ కర్రీ కూడా దీని ముందు పనికిరాదండి. చాలా మంచి టేస్ట్తో చాలా బాగుంటుంది. మినపొడియాలు ముఖ్యంగా బజార్లో కొన్నామనుకోండి, అవి రైస్ వేస్తారు అనుకుంటాను, అందులో గట్టిగా ఉండి అసలు టేస్ట్ ఉండవండి. అదే మన ఇంట్లో పెట్టుకున్న మినపొడియాలు అయితే చాలా బాగుంటుందండి. ఎండాకాలంలో ఒక్కరోజు మంది కాదనుకొని మినప్పప్పు చాలా మెత్తగా రుబ్బి లైట్గా సాల్ట్ వేసి మనం వడియాలు పెట్టుకుంటే 2 రోజుల్లో ఆరిపోతాయండి. చాలా బాగుంటాయి. ఈ వడియాలు నేను ఎప్పుడూ పెట్టుకుంటూ ఉంటాను. మనం బాల్కనీస్లో అయినా పెట్టుకోవచ్చండి. ఎందుకంటే బాల్కనీస్లో ఎండ కొద్దిసేపే ఉంటుంది కాబట్టి ఒక 3-4 రోజులు ఎక్స్ట్రా పెట్టాలి. నేను ఆ విధంగానే పెట్టాను. చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఇందులో ఎండు నెత్తళ్ళు అదేనండి, మనకి పచ్చి నెత్తళ్ళు కూడా దొరుకుతాయి కదా, అవి ఎండిపోయిన అమ్ముతుంటారు కదండి. మనకి అమెజాన్లో అన్నిటిలో కూడా, మెట్రోలో అన్నిటిలో కూడా ఉన్నాయి. అవి నేను ఎక్కువ తీసుకోను, ఎందుకంటే అది ఉప్పు చేప కదా, అందులో చాలా ఉప్పు ఉంటుంది, మన హెల్త్కి మంచిది కాదు. జస్ట్ టేస్ట్ కోసం మాత్రమే నేను వాడతాను. ఇవి ఒక 15 నుంచి 20 వరకు తీసుకున్నాను. అవి హెడ్ తీసేసి కొంచెం నల్లగా పుసులా ఉంటుందండి, అది కూడా తీసేసి కొంచెం నులివెచ్చని వేడి నీళ్ళలో నానబెడితే మట్టి అంతా పోతుందండి. అలా కాకపోయినా సరే ఒక 4-5 సార్లు నీళ్ళల్లో కడుక్కుంటే చాలా మంచిగా క్లీన్ అయిపోతాయి. అవి తీసుకున్నాను. ఒక ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ వేసి ఈ వడియాలు ఉన్నాయి కదండి, మినపొడియాలు కొంచెం వేయించాను. వీడియోలో చూపించిన విధంగా వేయించి అవి తీసి పక్కన పెట్టుకున్నాను. అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి కొంచెం మరిగాక ఎండినెత్తళ్ళు వేసి కొంచెం డ్రై రోస్టే వేపుకోవాలండి. అదే రుచి. చాలామంది పచ్చివి వేస్తుంటారు, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందండి పచ్చివి. అది వేరే, అసలు రుచిగా ఉండదు. మరి ఎందుకు అలా చేస్తారో నాకు తెలియదు. ఇది మరీ మాడబెట్టకుండా డ్రై రోస్ట్ చేయాలి. తర్వాత కరివేపాకు, జీలకర్ర వేసుకున్నాను, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకున్నాను. ఇది 2-3 సార్లు మూత పెట్టి మనం వేయించుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు వేసి బాగా మగ్గిపోయిన తర్వాత ఒక పెద్ద సైజు నిమ్మకాయ సైజు చింతపండు తీసి జ్యూసు పెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇది వేగిన తర్వాత నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏవి వాడలేదండి. ఎందుకంటే ఎండినెత్తళ్ళు మినప వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయి, అవన్నీ అనవసరం. నేను ఓన్లీ ధనియాల పొడి, జీలకర్ర పొడి మాత్రమే వేశాను. అదంతా బాగా వేగిన తర్వాత మసాలా కారం వేసానండి. ఆ మసాలా కారం మన ఇళ్ళల్లో చేసుకుంటాం కదా, అన్నీ వేసి, అది ఉన్నా సరే ఒకవేళ లేని వాళ్ళు ఆశీర్వాద్ మసాలా కారం వస్తుందండి, ఇంకా చాలా కంపెనీలు వస్తున్నాయి. ఆ మసాలా కారం వేసుకున్నాను. అది కూడా వేసుకున్నాక చింతపండు జ్యూస్ వేసానండి. ఆ చింతపండు జ్యూస్ వేసి మరుగుతున్నప్పుడు మాత్రమే ఈ వడియాలు వేసుకోవాలి. ఎందుకంటే ఆ మరుగుతున్నప్పుడు అయితే చక్కగా ఉడుకుతాయండి, మరగకుండా ముందే వేసుకోకూడదు. ఆ తర్వాత వేసుకున్నాక నేను బెల్లం పొడి వేసుకున్నానండి. ఈ మధ్యన మంచి బెల్లం పొడి అమ్ముతున్నారు కదండి, ఆర్గానిక్, అదొక స్పూన్ వేసుకున్నాను. తర్వాత పులుసు మరుగుతుండగా నేను పక్క పొయ్యికి కుక్ని షిఫ్ట్ చేయమన్నాను. ఎందుకంటే నేను ఈ మధ్యన కొంచెం రైస్ మానేసానండి. మరి కర్రీస్ తినాలి, రైస్ తినకూడదంటే ఎలాగో నాకు అర్థం అవ్వలేదు. తర్వాత మామూలుగా చపాతీల్లో పన్నీర్ కర్రీ, చోలే మసాలా ఇవన్నీ ఉంటాయి. నాకు అవి పెద్ద ఇష్టం ఉండదు. అందుకని ట్రై చేద్దామని నేను 2 చపాతీలు ఈ కర్రీ తీసుకొని ఆ ముక్కలు తెంచుకుంటూ ఆ పులుసులో తిన్నానండి. నాకు ఎందుకో కొత్తగా అనిపించో ఏంటో నచ్చింది, నాకు చాలా బాగుంది అనిపించింది. ఎవరైనా సరే నాలాగా రైస్ మానేసిన వాళ్ళు ఉంటే ఇలా కూడా కర్రీస్ తోటి మనం ట్రై చేయాలండి, ఎప్పుడు ఒకే కర్రీ కాకుండా. తర్వాత ఈ చపాతీలు, పుల్కాలు అయిపోయాక ఆ కూరని ఈ పొయ్యి వైపు షిఫ్ట్ చేసి పులుసు మరుగుతున్నప్పుడు ఈ బెల్లం పొడి అది వేసుకున్నాం కదండి, ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకొని ఎగ్స్ కూడా వేసుకున్నాను. ఎందుకంటే ఈ ఎగ్స్ ఈ పులుసులో చాలా బాగుంటాయండి. ఎండు నెత్తళ్ళు అవి ఉన్నాయి కదా, ఇది దగ్గరికి అవ్వాలి. దగ్గరికి అయ్యాక
ఈ పులుసుని దించేసుకోవాలి. ఈ పులుసు ఎంత మాత్రం పలచగా ఉంచకూడదండి. బెండకాయ పులుసు, వంకాయ పులుసులు అలాంటివి పెడుతుంటాం కదా, అలా పలచగా ఉంటే అస్సలు బాగోదు. ఈ కూర గుజ్జుగా రావాలి. ఇంకా మినపొడియాలు అయితే టేస్ట్ అమోఘంగా ఉంటాయి. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు ఎంతమంది చేస్తారో నాకు తెలియదు. ఇది మట్టుకు చాలా మంచి కర్రీ అండి. అప్పుడప్పుడు ఎప్పుడు నాన్ వెజిటేరియనే తినకుండా ఈ మధ్యన డాక్టర్స్ కూడా చెప్తున్నారు కదండి, అసలు రెడ్ మీట్ ముట్టుకోవద్దనే చెప్తున్నారు ఎక్కడ చూసినా. కానీ చాలామంది నాన్ వెజ్ మీద ఇష్టం ఉండడంతో తినేస్తుంటారు. దాని బదులు ఇలాంటి టేస్టీవి చేసుకుంటే రుచికి రుచి ఉంటుంది, మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. నేను అందుకే చెప్పానండి, ఎండునత్తలు మరీ ఎక్కువ వాడొద్దని. ఇంత తక్కువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ కోసం మాత్రమే. ఈ కర్రీ రైస్లోకి అయితే అమోఘంగా ఉంటుందండి. మా ఇంట్లో ఎక్కువగా పుల్కాలోకి, చపాతీలోకి పన్నీర్ బటర్ మసాలా, చోలే మసాలా ఇవే ఎక్కువ వాడుతుంటాము. కానీ నాకు ఆ కూరలు అంటే పెద్ద ఇష్టం ఉండదు. నేను రైస్ కూడా తింటం లేదు ఈ మధ్యన. దాని బదులు పుల్కాలో, చపాతీలో తింటున్నాను. ఈ చపాతీలోకి ట్రై చేద్దామని చూశాను. ముందు కొంచెం కొత్తగా అనిపించింది, కానీ ఆ చపాతీ ముక్కల్లో ఈ కూర నంచుకుంటూ ఉంటే అమోఘంగా ఉందండి.